తాయితుకు పౌలు గారు ఆ ఊరు వచ్చాడు, వాక్యం చెప్తున్నాడు. ఈ సంగతి తెలిసింది. పౌలు గారు ఎంత గొప్ప దైవ సేవకుడు అండి. ఆ ఊరికి రావడం ఎంత ఆశీర్వాదకరం. అందరితో పాటు ఇతను కూడా వెళ్దాం అనుకున్నాడు, ఇతను కూడా వెళ్ళాడు. అయితే గమనించండి, ఇక్కడ వెళ్ళాడా, ఎప్పుడు వెళ్ళుంటాడు అనేది ప్రశ్న. ఆ గది నిండిపోయింది. పౌలు గారు వచ్చాడు కదా, గది నిండిపోయింది. ఇప్పుడు అందరికన్నా ముందెళ్ళుంటే ఈయన అందరితో పాటు కలిసి కూర్చునేవాడేమో బహుశా. నేనేమనుకుంటానంటే, ఇప్పుడు కిటికీలో కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? బహుశా ఆ స్థలం లేదు, కిటికీలో కూర్చున్నాడేమో. అంటే ఆలస్యంగా వెళ్ళి ఉండాలి. లేదా ఒకవేళ ముందే వెళ్ళుంటే కిటికీలో కూర్చుంటే వాడు ఎవడ మాట వినాడు అనమాట. అంటే గౌరవం లేదు పెద్దవాళ్ళు అంటే. అంతే కదా, అంతే అనుకోవాలి. అసలు కిటికీలో కూర్చోవలసిన అవసరం ఏముంది? యవనులకి ఒకలాంటి అతిశయం. ఎవరనేది చెప్పారనుకోండి, నువ్వు చెప్పేదేంటి మాకు తెలుసు. చివరికి అమ్మా నాన్న కూడా మాకంతా తెలుసు, జరిగినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చేద్దాంలే. నిర్లక్ష్యం అండి. నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకుంటే ఎవరు ఉత్తరవాదులు? యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా చూచుకొనుము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు తిమోతి. ఏ విషయాల్లో మాదిరి అంటున్నాడు చూడు. అన్ని విషయాల్లో మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఉన్నారా? యవనస్తులే కాదు, ఏ వయసు వారైనా సరే. దేవుని మందిరానికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. యవన బిడ్డలు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ప్రవర్తన జాగ్రత్త. ఎందుకు వెళ్తున్నావు? వాక్యం వినడానికేనా? వాక్యం నేర్చుకోవడానికేనా? భక్తి నేర్చుకోవడానికేనా? ఎదుగుతున్నారా భక్తిలో? ఎక్కడ కూర్చుంటున్నావు? ఎందుకు కూర్చుంటున్నావు? నువ్వు అక్కడే ఎవరిని చూస్తున్నావు? దేనికి వెళ్ళావు? ఏ సమయానికి వెళ్ళావు? ప్రశ్నలే కదా ఇవన్నీ. అవును కదండి. చాలామంది యవనస్తులకి అటువంటి వారు ఉంటే సరి చేసుకోవాలి. లవ్ స్టోరీలు నడిపే కేంద్రం కాదు చర్చి. గాడ్ విల్ పనిష్ యూ. శిక్షిస్తాడు దేవుడు. ఇట్స్ అ హోలీ ప్లేస్. గర్ల్ ఫ్రెండ్ కలవడానికి, బాయ్ ఫ్రెండ్ని కలవడానికి, అటోళ్ళు ఇటు చూసుకునే స్థలం కాదు అది. ఇట్స్ అ హోలీ ప్లేస్. ఇట్స్ అ కన్జూమింగ్ ఫైర్. ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో.